ఫస్ట్ ఇయర్లో చూసుకున్నట్లయితే డేటా ఎక్స్ప్లోరేషన్ అండి. ఫస్ట్ సెమిస్టర్లో ప్రాబబిలిటీ 1 అండి, మ్యాథమెటిక్స్ 1, ఇంట్రడక్షన్ టు కంప్యూటింగ్. ప్రతి సెమిస్టర్లో ఒక కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్ చేశారండి. చాలా మంచి ఇదండి, ఇంట్రడక్షన్ టు కంప్యూటర్ సైన్స్. ఎలక్టివ్స్లో కోర్స్ బయాలజీ కానీ, ఎకనామిక్స్ కానీ, ఎర్త్ సైన్స్ తీసుకోవచ్చు అండి. సేమ్ ఐఐఎస్సి బెంగళూరులో కూడా ఈ విధంగానే ఉంటుంది. సెమిస్టర్ 2లోకి వచ్చేటప్పుడు స్టాటిస్టిక్స్ 2 అండి, ఇంట్రడక్షన్ టు ఇంటర్ఫేస్ ఇన్ఫరెన్స్ అంటారండి. సో మ్యాథమెటిక్స్ 1 అక్కడ, ఇక్కడ మ్యాథమెటిక్స్ 2 అండి, అంటే లీనియర్ ఆల్జీబ్రా ఇవి ఉంటాయండి. డేటా అనాలిసిస్ యూజింగ్ ఆర్ అండ్ పైథాన్ చూసారా, కొంత మళ్ళీ కంప్యూటర్ సైన్స్ ఫ్లేవర్ ఇక్కడ రావడం జరిగిందండి. ఆప్టిమైజేషన్ అండ్ న్యూమరికల్ మెథడ్స్ డెఫినెట్గా అది. అలాగే 4 మ్యాండేటరీ సబ్జెక్ట్స్ అండి. ఎలక్టివ్స్ వచ్చి 1 out of 3 అండి, బయాలజీ 2, ఎకనామిక్స్ 2, ఫిజిక్స్ అండి. సో ఫిజిక్స్ ఫస్ట్ సెమిస్టర్లో ఇవ్వలేదండి, సెకండ్ సెమిస్టర్లో ఇవ్వడం జరిగిందండి. ఇది తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఫిజిక్స్. అట్లాగే సెమిస్టర్ 3లో చూసుకున్నట్లయితే స్టాటిస్టిక్స్ 3 అండి, అంటే మల్టీ వేరియబుల్ డేటా అండ్ రిగ్రెషన్ ఉంటుందండి. ప్రాబబిలిటీ 2 ఉంటుంది, మ్యాథమెటిక్స్ 3 ఉంటుంది, డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గారిథమ్స్ ఉంటుందండి, స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్ అండ్ ఓఆర్ ఉంటుంది, ఆపరేషన్ రీసెర్చ్. 5 కూడా చాలా మంచి సబ్జెక్ట్స్ అండి. అలాగే సెమిస్టర్ 4లో తీసుకున్నట్లయితే స్టాటిస్టిక్స్ 4 అండి, అడ్వాన్స్డ్ స్టాటిస్టికల్ మెథడ్స్, లీనియర్ స్టాటిస్టికల్ మోడల్స్ కానివ్వండి, ఇది చాలా మంచి సబ్జెక్ట్ అండి. ఎల్ఎస్ఎం అంటా ఉందండి. శాంపుల్ సర్వే అండ్ డిజైన్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ కానీ, స్టోకాస్టిక్ ప్రాసెస్ కానివ్వండి, మ్యాథమెటిక్స్ 4 కానివ్వండి, ఇది సెకండ్ ఇయర్. థర్డ్ ఇయర్కి వస్తే అప్పుడు కొంత డీవియేషన్ మీకు స్టార్ట్ అవుతుందండి. థర్డ్ ఇయర్లోకి వచ్చేటప్పటికి కొంత ఎలక్టివ్ సిస్టమ్ ఉన్నప్పటికీ కూడా జనరల్గా వాళ్ళ సిలబస్ని చాలా వరకు ఫ్రీ చేశారు. లార్జ్ శాంపుల్ అండ్ రీశాంపులింగ్ మెథడ్స్ కానివ్వండి, మల్టీ వేరియబుల్ అనాలిసిస్ కానీ, స్టాటిస్టికల్ ఇన్ఫరెన్స్ కానీ, రిగ్రెషన్ టెక్నిక్స్ కానివ్వండి, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ డిఎంఎస్ కానీ ఇది. అలాగే 6వ సెమిస్టర్లో చూసుకున్నట్లయితే సిగ్నల్, ఇమేజ్ అండ్ టెక్స్ట్ ప్రాసెసింగ్ కానివ్వండి, డిస్క్రీట్ డేటా అనాలిటిక్స్, కొంత మీకు సిఎస్ ఇది ఉంటుందండి. సో నాన్ లీనియర్ అండ్ నాన్ ప్రాగ్మెటిక్ రిగ్రెషన్ అండ్ స్టాటిస్టికల్ లెర్నింగ్, ఇదంతా కూడా స్టాటిస్టిక్స్కి సంబంధించండి. 4th ఇయర్లో టైమ్ సిరీస్ అనాలిసిస్ అండ్ ఫోర్కాస్టింగ్. అఫ్ కోర్స్ ఈ 3 years అయిన ఎగ్జిట్ ఆప్షన్ ఉంటుందండి మీకు. టైమ్ సిరీస్ మీరు అనొచ్చు, ఎగ్జిట్ ఆప్షన్ వల్ల ఏంటి ఉపయోగం అంటే, ఏదైనా ఫారెన్ యూకే కానీ, యూరోప్ కానీ వెళ్ళాలనుకున్నట్లయితే, అక్కడ పిహెచ్డీ చేయాలనుకున్నట్లయితే, అక్కడ ఎంఎస్సీ మ్యాండేటరీ కాబట్టి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ మ్యాండేటరీ కాబట్టి, ఇక్కడ 4 years డిగ్రీతో మీరు అప్లై చేసినా కూడా ఎంఎస్సీ చేయమంటారు, డైరెక్ట్ పిహెచ్డీ ఇవ్వరు కాబట్టి, ఇక్కడ 3 yearsలో ఎగ్జిట్ ఆప్షన్ తీసుకుని అక్కడ 1 year ఎంఎస్సీ చేసినట్లయితే 1 year సేవ్ మనీ టైం సేవ్ అవుతుంది కాబట్టి, అప్పుడు డైరెక్ట్గా పిహెచ్డీకి వెళ్ళే అవకాశం ఉంటుంది.